ఆళ్ళ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేయండి. నేను మాపటాలు కలుస్తాను, మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి పోయేది? ముందు మనం దోచిన సొమ్మంతా పంచు, అప్పుడు కదులుతాం. అవును, సొమ్ము పంచినాకే ఏడు నుంచి కదిలేది. అట్టాగే రండి. ఈ నగ నా అక్కడే ఉంటుంది. అదేం కుదరదు, ముగ్గురికి సమానంగా పంచాల్సిందే. అవును, ముగ్గురు సమానంగా కష్టపడ్డాం కాబట్టి సమానంగా పంచాల్సిందే. ఈ సొమ్మంతా రావడానికి కారణం నేనే కదా. నేను లేకపోతే మీకింత సొమ్ము వచ్చేదా? అందుకే ఇది నాది. కుదరదు, దాన్ని కూడా సమానంగా పంచాల్సిందే. అవును, కుదరదంటే కుదరదు, ఇది నాది అంతే. ఎందుకే నవ్వుతున్నావు? నవ్వగా ఇంకేం చేయమంటావు పెద్దమ్మా? సమానంగా ఎట్టా పంచుకోవాలో కూడా తెలియకుండానే మీరెట్టా దొంగలయ్యారా అని నవ్వుతోంది. ఇప్పుడేంటే నువ్వనేది? ఏముంది చిన్నమ్మా, ఆ మిగిలిన నగని దూరంగా పెట్టి పంచుకోవలసిన వాళ్ళు కళ్ళకి గంతలు కట్టుకొని ఆ నగ వైపు పరిగెత్తాలి. అట్టా ఎవరైతే పరిగెత్తుకెళ్లి ముందుగా ఆ నగని తీసుకుంటారో వాళ్ళే నగని గెలిచినట్టు. మన మధ్య గొడవలు రాకుండా ఇదేదో బాగానే ఉంది. అట్టగే చేద్దాం. మన ముగ్గురం కళ్ళకు గంతులు కట్టుకుని ఈ నగ ఎవరైతే ముందుగా తీసుకుంటారో ఆడదే ఈ నగ. అర్థమైనదా? అలాగే అట్లాగే చేద్దాం. ఒసి గూడెందనా, దొంగలతో గేమ్స్ అంటే వాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారో తెలీదా? మీరేం కంగారు పడమాకండి, మనం మీ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేసినాను. మీరంతా సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాం. లడో బుడో ఉస్కో. హే, దొరికింది దొరికింది. ఒసేయ్, ఈ నగ నాదేనే, నాకే దొరికింది. పెద్దమ్మా, తను మోసం చేసి గెలిచినది. ఏంది, మోసం చేసినాదా? అవును, మధ్యలో కళ్ళగంతలు తీసి చూసినది. నాన్ చూసినాను, అది మోసమే కదా. ఏందే, నన్నే మోసం చేస్తావా? నీకెంత ధైర్యమే? నేనేం మోసం చేయలేదు, ఈ నగ నాదే అంతే. ఏం లేదు, ఈ నగ నాది అంతే. నాది యహ, నాదే, ఇది నాది నాది. చెప్తున్నానా? ఇది నాది. నాదే ఈ నగ. వదలండి, నాది, వదలండి. నాది, నాది, వదలండి. నాది. ఓ పని చేయండి, ఏంటి అది? కళ్ళకు గంటలు తీయకుండా ఉండాలంటే మీరంతా చేతులు వెనక్కి పెట్టుకొని తాడుతో కట్టేసుకోండి. అప్పుడు కళ్ళ గంటలు ఎవ్వరూ తీయలేరు. నిజమేనే. అయితే మీరు చేతులు వెనక్కి పెట్టండి, నేను కట్టేస్తాను. నా చేతి కట్టి తీసేయ్, నాను నీ చేతి కట్లు కడతాను. ఓహో, నేను కట్లెప్పగానే నువ్వు పారిపోదావనా? చేతికి కట్లు ఇప్పినంత మాత్రాన నా కాళ్ళకు కట్లున్నాయి కదా పెద్దమ్మా, మరి నాన్నట్ట పారిపోతాను చెప్పు. నిజమే కదూ, వస్తున్నా నాకు. ఇదిగో కట్టు. నాను కట్టాలంటే ముందు నా కట్లు ఇప్పాలి కదా పెద్దమ్మా. అవును కదూ, అట్టగే. దాడిని ఏమే, ఏం చేస్తున్నావు? త్వరగా చెప్పవే. చెప్తున్నా చెప్తున్నా. ఏమే, ఏం చేస్తున్నావు? వస్తున్నా పెద్దమ్మా. తొందరగా చెప్పు. అరే చెప్తా. లడో బుడో ఉస్కో. అబ్బా.
కాలేదుగా. నువ్వు కూడా సడన్ గా కనిపించకపోతే నేనెంత టెన్షన్ పడిపోయాను. చెప్పకుండా అలా వెళ్ళొచ్చా? చెప్పమ్మా. పోనీలేమ్మా, ఇద్దరు క్షేమంగానే ఉన్నారు కదా? కానిస్టేబుల్స్, వాళ్ళని అరెస్ట్ చేయండి. అమ్మయ్యా, పోలీసులు వచ్చారు. వెరీ గుడ్ చిల్డ్రన్స్. ఇన్ని రోజులు మా చేతికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ దొంగల్ని ఇవాళ మీ ద్వారా పట్టుకున్నాం. వీళ్ళని పట్టించింది నాన్న కాదు సారు, మా మంగమ్మే పట్టించినది. అవునా? అవును సారు, నన్ను వీళ్ళు ఎత్తుకెళ్తే కాపాడడానికి మా మంగమ్మ ఎత్తుక్కుంటూ వచ్చి వాళ్ళని కొట్టి నన్ను నడిపించినది. వెరీ గుడ్ మంగ. చిన్నపిల్లవైనా పెద్ద సాహసమే చేశావు. నువ్వు చేసిన ఈ సాహసానికి నీకు రాష్ట్రపతి చేతుల మీదుగా సాహస బాలల అవార్డు ఇప్పించేలా చేస్తాను. వదినా, గంగ అబద్ధం చెప్తున్నట్లేదు. నాకు తెలుసు, అయినా నువ్వు నోరు మూసుకో. నువ్వు చెప్పేది నిజమా గంగా? అదేం చెప్పినా నమ్ముతారుగా. మరి నా గురించి నిజం చెప్తే నమ్మరా? సారు, మీరంతలా ఆ పిల్లని పొగడకండి. మమ్మల్ని తెలివితేటలతో పట్టించింది ఈ పిల్ల కాదు, ఆ పిల్ల. మా మంగమ్మ వీళ్ళని కొట్టి నన్ను కాపాడినాదని వీళ్ళు కోపంలో నా పేరు చెప్తున్నారు. నమ్మకండి సారు, నన్ను నా కళ్ళతో చూసినాను. నన్ను నడిపించింది మా మంగమ్మే. అవును, ఇది చెప్పేది నిజం. నేనే వీళ్ళని పట్టించాను. ఇంకా చూస్తారే, తీసుకెళ్ళండి. వస్తాం మేడం. అమ్మా, చూసినారా అమ్మా మంగమ్మ ఎంత మంచిదో? అదంతా నీ మంచితనం అంతే. అమ్మా మంగా, రా మన ఇంటికి వెళ్దాం. నేను రాను. నేను పిక్నిక్ వెళ్తాను. అవునమ్మా, మంగమ్మ కూడా పిక్నిక్ వస్తే బాగుంటది. తను బాధపడితే నేను చూడలేనమ్మా. తను కూడా పిక్నిక్ కి రావాలమ్మా, కాదనకండమ్మా. గంగే మంగమ్మ గురించి అంతగా చెప్తూ ఉంటే ఇంకేంటమ్మా ఆలోచిస్తున్నారు? మంగమ్మ మారింది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి చెప్పండి. అమ్మమ్మ, నువ్వైనా చెప్పు. అమ్మ రాజేశ్వరి, మంగ మీదున్న భయంతో మనం గంగని బాధ పెట్టడం అంత మంచిది కాదమ్మా. ఈసారికి పంపిద్దాం. అక్కడేం జరగకుండా జాగ్రత్తగా చూసుకోమని పిల్లలందరికీ చెప్తాం, సరేనా? సరేనమ్మా. ఉమ్. నువ్వు కూడా పిక్నిక్ వెళ్ళు. Students, all of you get down. Come on. వదినా, మనం ఎందుకు ఈడకొచ్చినట్టు? ఏమో, నాకేం తెలుసు. అంతా రాజేశ్వరమ్మకి తెలియాలా. డియర్ స్టూడెంట్స్, మనం ఇక్కడ 1 అవర్ స్టే చేయబోతున్నాం. సో మీ దగ్గర పిక్నిక్ పాసెస్ ఉన్నాయి కదా? వాటిని చూపించి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడున్న గేమ్స్ అన్ని మీకు ఇష్టం వచ్చినంతసేపు ఆడుకోవచ్చు, సరేనా? ఓకే. ఏమ్మా, మంగ గంగనేమైనా చేస్తుందనే భయంతోనే కదా ఇంటికి వెళ్లకుండా మనం ఇక్కడికొచ్చాం. అవునమ్మా, సైకియాట్రిస్ట్ చెప్పిన దగ్గర నుంచి ఏ క్షణంలో మంగ ఏం చేస్తుందో అని నాకు టెన్షన్ గా ఉంది. మనం వెళ్లిన మరుక్షణమే గంగకేమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. వాళ్ళిద్దరూ నా ప్రాణమమ్మా. వాళ్ళిద్దరికి ఏం కాకూడదనేది నా తాపత్రయం. అందుకే ప్రిన్సిపల్ గారికి అంతా చెప్పాను. ఆవిడ కూడా సరే అన్నారు. సరే, నువ్వేం టెన్షన్ పడకు, ఏం కాదు, సరేనా? రా వెళ్దాం. రండి.
చూసావా వదినా ఆ గంగంటే రాజేశ్వరమ్మకి ఎంత ప్రేమో. ఆవిడ ప్రేమ ఆవిడకుంటే నా ప్రేమ నాకుంటాది. నా మంగపై పడ్డ మచ్చని నానే పోగొడతాను. గంగని వాళ్ళకి దూరం సత్తాను. పదండి పదండి. ఉమ్. ఏంటమ్మమ్మా? నిన్న మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడగమ్మమ్మా. మ్మ్. ఇందాక దొంగను పట్టించిందే నిజంగానే మంగేనా, లేక నువ్వు కావాలని అబద్ధం చెప్పావా? మ్మ్. అదేంటమ్మమ్మా అట్ట అంటావు? మంగమ్మే ఆ దొంగల్ని పట్టించినది. నిజమమ్మమ్మా? మ్మ్. నా మీద ఒట్టేసి ఆ మాట చెప్పు. నానే ఆ దొంగల్ని పట్టించినానమ్మమ్మా. మరెందుకు అబద్ధం చెప్పావు? మంగమ్మంటే అమ్మకి కోపంగా ఉన్నది. పాప మంగమ్మకేమో మాతో పిక్నిక్ కి రావాలనుంది. మంగమ్మ పనిచేసిందని చెప్తే అమ్మ సంతోషిస్తాది. ఇట్ట మంగమ్మ పిక్నిక్ కి రావచ్చని అట్ట చేసినానమ్మమ్మ. అంతే అమ్మమ్మ. అయినా మంగమ్మ మా అక్కని నువ్వే చెప్పినావు. మరి అక్క కోసం నేను ఏమాత్రం చేయకూడదా? చెప్పమ్మమ్మా. అది నిన్నెంత అసహించుకున్నా నువ్వు మాత్రం దాన్నింకా ప్రేమిస్తూనే ఉన్నావు. నీలోని ఈ మంచితనమేనమ్మా అందరి ముందు నేను గొప్పగా నిలబెడుతోంది. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉందమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా ఉండు తల్లి. మ్మ్. అంటే గంగే కావాలని ఇదంతా చేసిందా? అయితే ఈ విషయం వెంటనే ఆంటీకి చెప్పాలి. ఇదేంటి మా మమ్మీ దగ్గరికి వెళ్తుంది? దీనికి మా మమ్మీతో ఏం పని? ఆంటీ చెప్పమ్మా. మీకు నిజం చెప్పాలంటీ. నిజమా? ఏమిటమ్మా అది? ఇందాక దొంగల్ని పట్టించింది మంగ కాదాంటీ, గంగే వాళ్ళని పట్టించింది. కాదని గంగే కదమ్మా చెప్పింది. మీకోసం మంగ కోసం కావాలనే తనలా అబద్ధం చెప్పింది. ఏంటమ్మా నువ్వనేది? నానే ఆ దొంగల్ని పట్టించినానమ్మమ్మ. అది ఆంటీ జరిగింది. ఒక గంగతోనే కాదు, మాతో కూడా మంగ చాలా బ్యాడ్ గా బిహేవ్ చేసింది. కనీసం మీరైనా తనకి బుద్ధొచ్చేలా చేయండి. అలాగేలమ్మా, మంగ గురించి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఉమ్. అంటే మంగ మంచిగా ఉన్నట్టు నటిస్తుందన్నమాట. తనని ఎలాగైనా సరే నిజంగానే మంచిదల్లా మార్చాలి. నా గురించి మా మమ్మీకి చెడ్డగా చెప్తావే, నిన్ను వదల్ని. నీ రెండో కాళ్ళు కూడా విరగొట్టి నేనంటే ఏంటో చూపిస్తా. డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు అందరూ బాగా ఎంజాయ్ చేశారా? అయితే ఇప్పుడు మీకోసం సైన్స్ కి సంబంధించిన ఒక టెస్ట్ పెట్టబోతున్నాం. అందులో గెలిచిన వారికి ప్రైజ్ కూడా ఇస్తాం. ఆ టెస్ట్ ఏంటో చెప్పండి మ్యామ్. ఈ ఆకుకు సంబంధించిన చెట్టు ఎక్కడైతే ఉందో దాన్ని వెతికి
ఆ చెట్టు నుంచి 10 ఆకులు తీసుకుని ఎవరైతే ఇక్కడికి ఫస్ట్ వస్తారో వాళ్లే విన్ అయినట్టు. దానికి మీకు ఇచ్చే టైము ఓన్లీ 15 మినిట్స్. సో ఈ టెస్ట్ కు మీరంతా రెడీనా? వెరీ గుడ్. ఇప్పుడు మీ టీచర్ మీకు రిఫరెన్స్ కోసం ఇలాంటి ఆకునే ఇస్తారు. దాన్ని తీసుకొని సేమ్ ఇలాంటి ఆకునే తీసుకురావాలి. ఓకేనా? జానకి ఏది వీటిని డిస్ట్రిబ్యూట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఈ టాస్క్ ని ఇద్దరిద్దరు కలిసి చెయ్యాలి. అంటే మీకు నచ్చిన ఒక ఫ్రెండ్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతోనే కలిసి వెళ్ళాలి. కాదని ఒక్కరెళ్ళినా గ్రూప్ గా వెళ్ళినా క్వాలిఫై కారు. అయితే మీరు మీ ఫ్రెండ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. బండిపావా ఇట్రా రా. ఏంటి సీత, నన్నెవరూ తీసుకోలేదని బాధపడుతున్నావా? నానున్నాను కదా, నాతో రా సీత. వద్దు గంగా, నేనందరిలాగా ఫాస్ట్ గా నడవలేను. 15 నిమిషాల్లో అన్న ఆకులు తెంపాలన్నా నా కాల్ సపోర్ట్ చేయదు. నేను ఏ విధంగా నీకు సహాయపడలేను. ఐఎమ్ వెరీ సారీ గంగా, నన్ను సెలెక్ట్ చేయొద్దు. అట్టా బాధపడకు సీత. మన మ్యామ్ పెట్టిన ఈ పరీక్ష మన ప్రతిభకి సంబంధించిందే కాని మన శరీరానికి సంబంధించింది కాదు. నీలాగే నాకు శాత కాదు అన్న హనుమంతుడే తర్వాత తన బలం తాను తెలుసుకుని తనకన్నా బలవంతులు ఎంతమందున్నా ఒక్కడే వెళ్లి సీతమ్మ జాడని తెలుసుకున్నాడు. అట్టా హనుమంతుడి బలం తనకి తానే తెలియనట్టు నీ బలం నీకు తెలీదు సీత. నువ్వు ఏదైనా సాధించగలవు, నాకు నమ్మకం ఉంది. అయినా పరుగు పందెంలోనే నీతో పోటీ పడిన వాళ్ళని ఓడించిందానివి ఇప్పుడు ఎందులో గెలవలేవా సీత? నువ్వు గెలుస్తావు, నిన్ను నాన్న గెలిపిస్తాను, సరేనా? సరే గంగా, నేను నీతో వస్తా. హగ్గది సీత అంటే ఇక విజయం మనదే. వెరీ గుడ్ గంగా. చేత కాదన్న తనతోనే నేను చేస్తాననేలా చేశావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. నీలో ఈ స్పిరిట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఓకే? అట్టాకే టీచర్. చూసావా రాజేశ్వరి, గంగది ఎంత మంచి మనసు. ఎదుటి వాళ్ల బాధను చూసి తనస్సలు తట్టుకోలేదు. అవునమ్మా. ఆడ దృష్టిలో గంగ మంచిదైతే మంగ చెడదాకా. నోర్మి శతవా, నా బిడ్డను తక్కువ చేసి మాట్లాడావో సంపెత్తాను. ఓకే చిల్డ్రన్, యువర్ టైమ్ స్టార్ట్ నౌ. గో. మంగా, హరితవనం అంటే చాలా చెట్లుంటాయి కదా, మరి చెట్లు ఎక్కువగా ఉంటే దోమలు కూడా ఉంటాయి. మరేమో నాకు దోమలంటే భయం. నువ్వు ఒక్కదానివే వెళ్ళవా ప్లీజ్? ఇంకోసారి భయం అన్నావంటే చంపేస్తా, జాగ్రత్త. అవతల ఒంటి కాలుతో ఉన్న సీత కూడా ధైర్యంగా గంగతో కలిసి వెళ్ళింది. మరి నాతో రావడానికి నీకేంటి ప్రాబ్లం? మర్యాదగా నోరు మూసుకుని రా. అది సరే గాని నీకు ఈ ఆకు ఏ చెట్టుగా ఐడియా ఉందా? తెలీదు మంగా, మరి నీకు? నాకు కూడా తెలీదు. ఇప్పుడు ఈ ఆకున్న చెట్టు ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు. నీకేదో తెలిసింటుందని నిన్ను సెలెక్ట్ చేసుకున్నా. నీ వల్ల నేను ఓడిపోతాననిపిస్తుంది. ఛా, యూజ్ దిస్ ఫెలో. రారా. ఎందుకు? రా చెప్తాను. ఒక్క నిమిషం.